కుల మత భేదం చూడండి, పేద ధనిక భేదం లేనిది, బంధుత్వానికన్నా గొప్పది స్నేహం ఒక్కటే. ఈ రోజు ప్రపంచ స్నేహితుల దినోత్సవం సందర్భంగా HN9 టీవీ ప్రేక్షకులందరికీ కూడా స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. Happy Friendship Day. Happy Friendship Day. Happy Friendship Day. Happy Friendship Day. Happy Friendship Day to all. तू मेरा दोस्त, तू है मेरी जान, वास्तवंगा दोस्त, तू है ना प्राणम. మీ స్నేహం ఒకే చోట పనిచేస్తున్న స్నేహమా, లేకపోతే చిన్ననాటి స్నేహమా, లేకపోతే అనుకోని పరిచయమా, లేకపోతే ప్రాణ స్నేహితుల? ఎలాంటి ఫ్రెండ్ మీ లైఫ్ లో ఉన్నారు? నాకు అందరు ఫ్రెండ్స్ ఉన్నారమ్మా. ముందుగా HN9 ఛానల్ వారికి ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారమ్మా, విదేశాల్లో కూడా ఉన్నారు, బయట కూడా ఉన్నారు. ఉదయం మార్నింగ్ ఫ్రెండ్షిప్ డే అని కూడా మాకు తెలియదు, వేరే ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకున్నాం. శుభాకాంక్షలు చెప్పారు మాకు, మేము కూడా తిరిగి వాళ్ళకి చెప్పడం జరిగింది. బంధువుల కంటే కూడా ఈ ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెన్స్ ఇస్తామమ్మా. నేను మాత్రము మీ ద్వారా మరి ఇంకోసారి ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. సో ఎప్పటి ఫ్రెండ్స్ మీరంతా? 5 years. 5 years నుంచి మెయింటైన్ చేస్తున్నారా మీ ఫ్రెండ్షిప్ ని? సో ఎలా ఉంది ఇప్పటికి మీ ఫ్రెండ్షిప్? సో ఎలాంటి గొడవలు వస్తుంటాయి మీ ఫ్రెండ్షిప్ లో? మీ లైఫ్ లో మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? నాగా చోటు ఇద్దరున్నారు. చిన్ననాటి ఫ్రెండ్సా? డిగ్రీ ఫ్రెండ్స్, ఇంటర్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్. కలుస్తున్నారా ఈ రోజు? కానీ వాళ్ళు దూరంగా చెన్నైలో ఉన్నారు కాబట్టి మిస్ అవుతున్నాను. ఎలా ఉంది మీ ఫ్రెండ్షిప్? నార్మల్ ఎలా ఉంది, నార్మల్ క్లోజ్ గా ఉంటాము. ఎక్కడికైనా వెళ్ళాలనేది షేర్ చేసుకుంటాము. వాళ్ళ లైఫ్ లో ఏం జరుగుతుంది అది నాకు షేర్ చేస్తారు, నా లైఫ్ లో ఏం జరుగుతుంది తనకు షేర్ చేస్తాను. సూపర్. అప్పుడు ఫ్రెండ్షిప్ ఎలా ఉండేది, ఇప్పుడు ఫ్రెండ్షిప్ ఎలా ఉండేది? కొంచెం మిస్ అవుతున్నా అనిపిస్తుంది. అంటే తనకి కొత్తగా న్యూ ఫ్రెండ్స్ వస్తారు, తను జాబ్ లో జాయిన్ అయింది, నాకు న్యూ ఫ్రెండ్స్ వచ్చున్నారు. అలా కొంచెం మిస్అండర్స్టాండింగ్ అయినా ప్రెసెంట్ కలిసే ఉన్నాము. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్సా? క్లోజ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్ అంటే ఏంటి మీ మాటల్లో? మనం కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చి, అంటే ఎలా ఉన్నా మనతోనే ఉండాలి, మనల్ని అర్థం చేసుకోవాలి, అంతే ఫ్రెండ్షిప్ అంటే. మీ లైఫ్ లో బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే ఏం చెప్తారు? She is the only daughter for me. She is the best friend. I treat like friend. There are many like schoolmates, classmates, college mates and office mates. So many are there. సో ఎప్పటి నుంచి మీరంతా క్లాస్మేట్స్? ఆల్మోస్ట్ 8th క్లాస్. 8th క్లాస్ నుంచి. ఇప్పుడు ఏం చదువుతున్నారు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. వావ్, చాలా బాగానే మెయింటైన్ చేస్తారు మీరు. డివైడ్ అయిపోయాం, అయినా కూడా కలిసే ఉన్నాం. సో ఈ రోజు కలిసారా ఫ్రెండ్షిప్ డే అని? ఎస్. సో ఎలా అనిపిస్తుంది? హ్యాపీ, చాలా రోజుల తర్వాత కలిసాం యాక్చువల్లీ. సో ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సో మీ ఫ్రెండ్షిప్ ఇలానే నిండు నూరేళ్ళు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వన్స్ అగైన్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మీ లైఫ్ లో మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే ఏం చెప్తారు? Samira, she is my childhood friend. She always my best friend and blood friend also. చైల్డ్హుడ్ నుంచి మెయింటైన్ చేస్తున్నారంటే చాలా గ్రేట్ అని చెప్పాలి. అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అందరూ హ్యాపీగా మీ ఫ్రెండ్స్ తో జాలీగా ఎంజాయ్ చేయండి. I love you all. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సో మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? సంతోష్. ఎప్పటి నుంచి మీరు ఫ్రెండ్షిప్ ఇలా కొనసాగుతుంది? 3 years. 3 years. ఏ క్లాస్ చదువుతున్నారు? ఇంటర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. ఎలా ఉంది మీ బాండింగ్? ఎన్ని ఇయర్స్ నుంచి మీ ఫ్రెండ్షిప్ కొనసాగుతుంది? 1 year నుంచి. 1 year. ఫ్రెండ్షిప్ అంటే మీ మాటల్లో నమ్మకం. లైఫ్ లో మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? మా బెస్ట్ ఫ్రెండ్ అలేఖ్య. సో ఎప్పటి నుంచి మీ ఫ్రెండ్షిప్ కొనసాగుతుంది? 2 years 2 years నుంచి. సో ఈ రోజు ఫ్రెండ్షిప్ డే బాగా ఎంజాయ్ చేస్తున్నారా? చేస్తున్నాం. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఫ్రెండ్ ఎవరు? సుప్రజ. సుప్రజ ఏం చదువుతుంది? 5th క్లాస్. 5th క్లాస్. సో ఎక్కడ మీ ఫ్రెండ్? శాంతినగర్. విష్ చేసావా ఈరోజు? మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? మా బెస్ట్ ఫ్రెండ్ అబ్బాయి. మీ ఫ్రెండ్ ఏం చదువుతున్నారు? 6th క్లాస్. 6th క్లాస్. ఎప్పటి నుంచి మీరు ఫ్రెండ్స్? 23 నుంచి. 23 నుంచి. సో ఇలాగే మీ బెస్ట్ ఫ్రెండ్ ని అలానే కొనసాగించాలని కోరుకుంటున్నాం. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే వన్స్ అగైన్. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సో మీ ఫ్రెండ్ కలిసారా ఈరోజు? Not yet, about to. సో విచ్ క్లాస్ యూ స్టడీ? 5th. 5th. Who is your best friend? మియా. Mia. Where is Mia? In phone?
In here itself. స్నేహం అంటే మీ మాటల్లో ఫస్ట్ ఒక బ్యూటిఫుల్ రిలేషన్షిప్ అంటే ఫ్యామిలీ కన్నా ఎక్కువ టైం స్పెండ్ చేస్తే వాళ్ళతోనే, వాళ్ళని ఎక్కువ ట్రస్ట్ చేస్తాము, వాళ్ళకే ఎక్కువ చెప్తాం కూడా. మనం ఓపెన్గా చెప్పగలుగుతామంటే ఫ్రెండ్స్తోనే. అది కూడా ఎక్కువ మంది పెట్టుకున్న ఇబ్బందే. ఇప్పుడు ఫ్రెండ్స్ ఎవరు అంత నిజాయితీగా లేరు, అంత ఫేక్గా ఉన్నారు. ఒకరు ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటే చాలు, బాగుంటుంది. మనం ఇంట్లో వాళ్ళతో ఏ షేర్ చేసుకున్నా చేసుకోకపోయినా కానీ ఫ్రెండ్స్ అనే వాళ్ళతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాం అనమాట. ఆబ్వియస్లీ షేర్ చేసుకుంటాము. ప్లస్ ఏంటంటే వాళ్ళే ప్రతి ఒక్క విషయంలో మనకి తోడుగా ఉంటారు. నిక్ ఆఫ్ ద మూమెంట్లో ఒక మనీ విషయంలో తప్ప, ఓపెన్గా చెప్పాలంటే ఒక మనీ విషయంలో కొంచెం అయితే చేయగలరు కానీ మొత్తం అయితే చేయలేరు. ఇంట్లో వాళ్ళు చేసినంత చేయలేరు అనమాట. సో బట్ ఏంటంటే ప్రతి ఒక్క దాంట్లో సపోర్ట్ చేయగలరు, ప్రతి ఒక్క దాంట్లో తోడుగా అండగా నీడగా ఉండగలరు ఫ్రెండ్స్. సో మీ లైఫ్ లో మీ చిన్ననాటి ఫ్రెండ్ ఉన్నారా, లేకపోతే కొలీగ్స్ ఫ్రెండ్స్ ఉన్నారా? నా లైఫ్లో చిన్నప్పటి నుంచి ద చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఎవరన్నా ఉన్నారంటే స్కూల్ మేట్ వచ్చేసి అనీష్ అని చెప్పి ఒక అబ్బాయి ఉన్నాడు. అబ్బాయి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్, నాకు ద బెస్ట్ అనుకుని నేను అనుకుంటాను అనమాట. చిన్నప్పటి నుంచి ఇప్పటికి కూడా స్టిల్ ఇప్పటికీ అతను యూఎస్లో వర్క్ అంటే యూఎస్లో ఎంఎస్కి వెళ్ళాడు చదువుకునేదానికి ఒక అబ్బాయి. తర్వాత నేను కాలేజీలో ఉన్నప్పుడు నా కొలీగ్ వచ్చేసి నా ఫ్రెండ్ రిక్కీ అనమాట. రిక్కీ రెజనాల్డ్ అతని పేరు. అతను నేను మంచి ఫ్రెండ్స్ అనమాట. సో ఈ రోజు విష్ చేశారా మీ ఫ్రెండ్ కి? చేసామండి. ఫస్ట్ విషెస్ మనీ అయి ఉంటాయి, ఆల్రెడీ విష్ చేసాము. సో అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్. థ్యాంక్ యూ అండ్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు యు. హ్యాపీ ఫ్రెండ్షిప్. కలిసి చదువుకున్న స్నేహాలు, ఒకే చోట పని చేస్తున్న స్నేహాలు, అనుకోని పరిచయాలు, ప్రాణ స్నేహితులు, ఇలా ఎంతో మంది స్నేహితులు అయితే ఉన్నారు. ఫ్రెండ్షిప్ డేని ఎంతో ఎంజాయ్ చేశారు కదండి. మళ్ళీ మరో ప్రోగ్రాంలో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి మన HN9 TV. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.